ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన తెలుగు పంచాంగంలో రెండవ మాసం వైశాఖ మాసం. వైశాఖ మాసం, మాఘ మాసం, అలాగే కార్తీక మాసం. ఈ 3 మాసాలు అత్యంత పవిత్రమైనవి. ఏప్రిల్ 28వ తేదీన సోమవారం నాడు వైశాఖమాసం ప్రారంభమై మే 27 మంగళవారంతో వైశాఖ మాసం ముగిసిపోతుంది. ఈ వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి. విష్ణువుకి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్ర లెగుస్తారో అలాంటివారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు చన్నీటితో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వైశాఖమాసంలో భక్తిపూర్వకంగా ఒక్కరోజు ఇంట్లో పూజ చేసినా సరే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ వైశాఖమాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి. వైశాఖ మాసంలో రావి చెట్టును ముట్టుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఈ వైశాఖమాసం నెలరోజుల పాటు ఆ విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ వైశాఖమాసంలో మీకు వీలైనంతవరకు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుకు ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది. ఈ వైశాఖమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ధన సమస్యలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ వైశాఖమాసంలో ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో నెమలి ఈక ఉంటే మీ ఇంటి సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వైశాఖమాసం నెలరోజుల పాటు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలు మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు. అలాంటివారు ఈ వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి సంతానం కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం కలి కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుంకుమకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. విశేషంగా ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించండి. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామి పూజిస్తారో అలాంటి వారికి కుబేర ధనయోగం కలుగుతుంది. ఈ సంవత్సరమంతా డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. వైశాఖ మాసంలో ఉప్పు కొంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసిసొస్తుంది. ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వైశాఖమాసంలో ప్రతిరోజు పుణ్యదినమే. అటువంటి 30 పుణ్య రోజులు కలిగిన ఈ మాసంలో వీలైనంతవరకు ఎక్కువగా పూజలు చేయండి. ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు. ఇలాంటి ఇళ్లలో ధన సమస్యలు ఏర్పడతాయి.
అలాగే మన శాస్త్రాల ప్రకారం ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు. కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివాలయంలో ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించండి. జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు వరిస్తాయి. వైశాఖమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. వైశాఖమాసంలో ఏ చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ముఖ్యంగా ఈ వైశాఖమాసంలో మామిడి పండ్లను దానం చేస్తే మీ పూర్వీకులు ఉన్నత లోకాలకు చేరుతారు. అలాగే చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. విశేషంగా వస్త్రాలను దానం చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆయుష్షు పెరుగుతుంది. అలాగే బియ్యం దానం చేస్తే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే మజ్జిగ కాని పెరుగు కాని దానం చేస్తే ధనప్రాప్తి అలాగే విద్యాప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. జలదానం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్యఫలితం ఒక్క జలదానం వల్ల కలుగుతుంది. అలాగే కుంకుమను దానం చేస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. అలాగే గంధం దానం చేస్తే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. కొబ్బరికాయను దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. గొడుగుని దానం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వైశాఖ మాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.